అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే వాటికి పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ మ్యాక్సిమం ఈ టాపిక్ నుంచి ఎక్కువగా రాకపోవచ్చు, ఏమో చెప్పలేము. ఇచ్చాడు కాబట్టి మరి ఏదో ఒక క్వశ్చన్ తీస్తే తీయచ్చు. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటి మద్రాసులో వాళ్ళు ఏమేమి కనిపెట్టారు, అది ఎక్కడ ఇష్యూ చేశారు అనేది అంటే నాసాతో ఐఐటి వాళ్ళు ఏ ప్రాజెక్ట్లో పాల్గొన్నారు, ఏ ఐఐటి వాళ్ళు నాసాతో సమ్ ప్రాజెక్ట్లో పాల్గొన్నారు అనేది ఇవ్వచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వాటి గురించి మనం చూసుకుంటే సరిపోద్ది. స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇక్కడి నుంచి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఖచ్చితంగా ఇది స్టేట్ గవర్నమెంట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్లో కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ 2 ఇస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్లోకి వచ్చేపాటికి 10 మార్క్స్. 1 word సబ్స్టిట్యూషన్స్. 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ అంతా ఇస్తాడు, దాని గురించి మీకు 1 wordలో మీరు సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట. సినోనిమ్స్ అంటే పైన ఒక వర్డ్ ఇస్తాడు, దానికి మీనింగ్ఫుల్గా అంటే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి వర్డ్ని కనిపెట్టమంటాడు. అది సినోనిమ్. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. అండ్ మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, మరీ హార్డ్ అయితే ఉండవు. యాంటోనిమ్ అంటే మీకు తెలిసింది ఆపోజిట్ వర్డ్స్. ఒక వర్డ్ ఇస్తాడు, దానికి ఆపోజిట్ చేయాలి. మీనింగ్ ఎర్రరు అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో మీరు ఎర్రర్ ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు కనిపెట్టాలన్నమాట. అంటే ఈ మీనింగ్ఫుల్ ఎర్రర్లో సెంటెన్సెస్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ కవర్ అవ్వాలి. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, నెక్స్ట్ వచ్చేపాటి కంజంక్షన్స్, యాడ్జెక్టివ్స్, నౌను, ప్రనౌను, వెర్బ్, యాడ్వర్బ్ ఇదంతా కూడా కవర్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలా మీరు ఎక్కువగా చూసుకోగలిగితే మాత్రం ఇది మనం తొందరగా క్యాచ్ చేయొచ్చు అనమాట. ఐటమ్స్ అండ్ ఫేజెస్ మీకు తెలిసిందే. ఒక వర్డ్ ఇస్తాడు, దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, దానికి రిలేటెడ్గా సంబంధించింది. అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడి నుంచి మనం మ్యాక్సిమం అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్, ఎవరైతే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారో, ఎవరికైతే ఎక్కువగా అవేర్నెస్ లేదో వాళ్ళకి ఇక్కడి నుంచి మ్యాక్సిమం వితౌట్ నెగిటివ్. కాబట్టి కోర్టులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే కోర్ట్ ఎగ్జామ్స్లో వితౌట్ నెగిటివ్ కాబట్టి 20 నుంచి 25 లోపల ఎక్కడ మనం తెచ్చుకోగలిగితే ఆఫీస్ సబార్డినేట్కి కానీ డ్రైవర్కి కానీ మ్యాక్సిమం అయిపోతాం. ఎక్కడికి వచ్చేపాటికి అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ తెచ్చుకోగలిగితే అట్లీస్ట్ ఇక్కడ మనం ఒక 20 తెచ్చుకుంటే 25 ఎక్కడ 40 మార్కులకు కాబట్టి 25 నుంచి 30 మార్క్స్ తెచ్చుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా అయిపోతాం. అంటే ముందు ఎక్కువగానే ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తున్నాను నార్మల్గా వీటిల్లో మీరు ఇలా తెచ్చుకోగలిగితే మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ కోడింగ్ డీకోడింగ్ అంటే ఏబిసిడీలు మీకు ఏబిసిడీలో కరెక్ట్గా వస్తే ఏబిసిడి ఈఎఫ్జి అవి మీకు ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు
అనేది అనేది ఏ నెంబర్, అప్పుడు హెచ్ అనేది నెంబర్ ఎంత 8, ఇప్పుడు జెడ్ అనేది నెంబర్ ఎంత 26, జే అనేది నెంబర్ ఎంత 10, ఎం అనేది నెంబర్ ఎంత 13. సో ఇలా మనం దీన్ని ప్రెడిక్ట్ చేయాలన్నమాట. దీన్ని మనం ప్రెడిక్ట్ చేస్తే అప్పుడు మనకి అదే కోడింగ్ డీకోడింగ్ అంటే ఒక రెండు వర్డ్స్ ఇస్తాడు. ఇప్పుడు ZXY, ఇప్పుడు ఎగ్జాంపుల్ ZXY ఈజ్ టు ABC. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ముందు రాసేసుకోవాలి. 26, 24, యాక్చువల్గా ఒక్క నిమిషం. సో ఇది వద్దులేండి, మీకు హార్డ్గా అనిపించవచ్చు, అంటే ఫస్ట్ గుంట ఇచ్చేసిన వాళ్ళకి హార్డ్గా అనిపించవచ్చు. సింపుల్గా చెప్తాను. ABC ఈజ్ టు DEF. సో ఇది 1 2 3 4 5 6. సో అలాగే ఇప్పుడు STU ఈజ్ టు ఎంత అంటాడు. ఇప్పుడు దీనికి రిలేషన్ ఎంత 3, దీనికి రిలేషన్ కూడా 3, దీనికి రిలేషన్ కూడా 3. సో అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని నెంబరింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది నెంబరింగ్ మనకు వచ్చేసి ఉండాలి. 19, 20, 21. సో ఎక్కడి నుంచి 3 యాడ్ చేస్తే ఎంత అయ్యిద్ది? సో 22 అంటే ఎంత? V. ఇక్కడి నుంచి 3 యాడ్ చేసుకోవాలి. 23 అంటే W ప్లస్ 3, 24 అంటే X. సో ఇలా ఇస్తాడనమాట కోడింగ్ డీకోడింగ్. అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అందుకని మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను. అసలు నోటిఫికేషన్లో ఇదే నార్మలైజ్డ్గా చెప్పేద్దాం అనుకున్నాను. ఇది కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, అందుకే మీకు ఎగ్జాంపుల్తో చెప్పాను. సినోనిమ్స్ అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్స్. సో మీకు స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట. అంటే వీటిల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కంక్లూజన్లో అసలు మనకి ఏం అర్థమయ్యింది, ఆ స్టేట్మెంట్ కంక్లూజన్స్లో మనం విత్ ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే మనమే ఎక్కడ ఉన్నాము, మనమే ఆ స్టేట్మెంట్ రూపొందించాము అనేది మనం ఎజ్యూమ్ చేసుకుంటే మాత్రం స్టేట్మెంట్ కంక్లూజన్స్ అనేది ఈజీ ఉంటుంది. సో ఎనాలజీ అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో అది కూడా ABCDలు సంబంధించింది, 1 2 3 ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇలా ఉంటుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి అర్థమెటిక్ నెంబర్ సిరీస్. ఇప్పుడు ప్రీవియస్గా చెప్పాను కదా, ఎనాలజీతో రిలేటెడ్ సంబంధించింది. ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ విత్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5. నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటాడు. యూ నో ఆల్ అబౌట్ నెక్స్ట్ నెంబర్ is 6. హౌ డు యూ నో? యాక్చువల్లీ ఇది అనేది నార్మల్ నెంబరింగ్ కాబట్టి మీకు తెలుసు. సో ఇంకొకటి ఇస్తాను. నెక్స్ట్ 7 9 11 13 ఇదంతా అంటాడు. సో ఇవేంటి? సో ఇవేంటివి? ఆడ్ నెంబర్స్. అంటే వితౌట్ డివిజిబులింగ్ బై 2 ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో 7 9 11 13. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఆటోమేటికల్లీ యూ నో అబౌట్ దట్ 15 ఈజ్ ద ఆడ్ నెంబర్. సో యూ నో అబౌట్ ఈవెన్ నెంబర్స్ తెలియాలి, ఆడ్ నెంబర్స్ తెలియాలి, ప్రైమ్ నెంబర్స్ తెలియాలి, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ తెలియాలి, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ తెలియాలన్నమాట. అండ్ ఇంటీజర్స్ కూడా తెలియాలి.
నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మీ మెంటల్ ఎబిలిటీ ఖచ్చితంగా వాడు టెస్ట్ చేస్తాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, దాన్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఇది మ్యాక్సిమం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ క్వశ్చన్స్ ఏమోడు. వెన్ డయాగ్రామ్ అంటే ఇలా ఇస్తాడనమాట. ఇక్కడ 1 2 3 4 5 అంటాడు. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇలా ఇస్తాడు. ఓకే, చెరిపేద్దాము. సో ఇవి ఓకే 6 7 8 9. సో ఆటోమేటిక్గా అబౌట్ ఇది 10. సో అలా ఇస్తాడనమాట. డిసిషన్ మేకింగ్ అనేది ఇట్స్ టోటల్ డిపెండ్ అపాన్ యూ. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే సరిపోద్ది. స్పేస్ వాల్యుయేషను అండ్ డైరెక్షన్స్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డైరెక్షన్స్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్షన్స్ అంటే ఇప్పుడు కూడా ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఇప్పుడు వాడు ఏమడుగుతాడంటే నీ ఇమాజినేషన్ టెస్ట్ చేస్తాడు. అంటే నీకు కరెక్ట్గా తెలుసా తెలియదా అంటే వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రాజు అనే వ్యక్తి నార్త్ గుంట ఒక 7 కిలోమీటర్లు నడిచాడు. అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగాడు. అప్పుడు మన నార్త్ నుంచి మన లెఫ్ట్ అంటే ఇదనమాట, అంతే కదా. ఇప్పుడు ఇది నార్త్ అనుకుంటే మనం స్ట్రైట్గా ఉన్నాం. దీని నార్త్ అంటే ఇది. సో ఇది ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అంటాడు. సో అబౌట్ వెస్ట్ డైరెక్షన్. సో రిలేషన్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు ఎలా అంటే మీ తాత వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మీకేమవుతాడు, మీ తాత వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మీకేమవుతాడు. డెఫినెట్లీ ఆవిడ మీ అమ్మ అయితే ఖచ్చితంగా మీ అన్నయ్య కానీ బ్రదర్ అవుతారు. లేదు ఆవిడ మీ మదర్ కాకుండా మీ అత్తయ్య అయితే వాడు చెప్తాడనమాట. మీ అత్తయ్య అయితే ఖచ్చితంగా మీ బావ కానీ బామ్మది అంటే మరిది కానీ. సో సమ్మెలా అడుగుతారు అనమాట. సో యాక్చువల్గా రిలేషన్స్ అనేవి రిలేషన్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాన్ని బట్టి. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే ఎలా అంటే సమ్ పారాగ్రాఫ్స్ ఫిగర్స్ ఇలా ఇచ్చేస్తాడు. మీకు ఆ సిమిలారిటీస్ ఏమేమి అర్థమైనాయి, ఎలా అర్థమైనాయి అనేది అది చూసుకుంటూ ఉండాలి. సో అమైన్మెంట్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్. సో ఈ రెండు మ్యాక్సిమం కొద్దిగా రిలేటెడే ఉంటాయి. సో ఇది మ్యాక్సిమం అడగకపోవచ్చు, ఇది ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది, ఏమో చెప్పలేము. మిర్రర్ ఇమేజెస్ అంటే ఇప్పుడు ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆ ఏబిసిడీలు ఇప్పుడు ఏబిసిడి. ఇప్పుడు ఇది మిర్రర్లో డి అనేది ఎలా కనిపించింది, ఇలా కనిపించింది. మిర్రర్ ఇమేజెస్ డి అనేది ఎలా కనిపించింది, సి అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బి అనేది ఇలా ఉంటుంది, ఏ అనేది ఇలానే ఉంటుంది. సో అదే వాటర్ ఇమేజెస్ అయితే మారిద్ది. సో ఇది వాటర్ ఇమేజెస్ అనలేదు కాబట్టి మిర్రర్ ఇమేజెస్ కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అంటే ఏముండదు, ఇప్పుడు డీకోడింగ్ లాగే ఇలా నెంబరింగ్ ఇచ్చేస్తాడు, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఫిగర్ మ్యాట్రిక్స్ అంటే ఒక 2 ఫిగర్లు ఇస్తాడు. ఆ ఫిగర్